ఏపీలో బీర్లు ఏరులై పారాయి. అక్షరాల 331 కోట్ల మద్యం తాగేశారు ఈ మందుబాబులు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. ఈ కొత్తేడాది న్యూ ఇయర్ మత్తులో ఏపీ కుర్రాళ్ళు చిత్తు అయిపోయారు. 2024కు గుడ్ బై చెబుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఏపీలో పార్టీలు గట్టిగానే నడిచినట్టు తెలుస్తోంది. మునుపెన్నడూ లేనంతగా డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు దాదాపు 200 కోట్ల విలువైన మద్యాన్ని ఆరగించేశారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఏపీ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల్లో రోజులా కాకుండా మరో 2 గంటల పాటు అదనంగా విక్రయాలకు అనుమతినిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకి సుమారుగా 14 గంటల పాటు మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చినట్టు వినికిడి. 14 గంటల పాటు గంటకు సగటున 14.28 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు నిర్వహించడం జరిగింది. గతేడాది 1500 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగితే ఈసారి అందుకు అదనంగా మరో 200 కోట్లు కలుపుకుని మొత్తంగా 1700 కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం 7 రోజుల్లోనే జరగడం కొసమెరుపు. పైగా ఈసారి మునుపటి మద్యంలా కాకుండా మంచిది కావడంతో మందుబాబులు అసలు ఎక్కడ తగ్గినట్టే కనబడలేదు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ కోసం 3 రోజుల ముందే మద్యం స్టాకును డిపోల నుంచి షాపులకు చేరవేస్తారు. కానీ ఈ ఏడాది డిసెంబర్ 30-31వ తేదీలో 331.85 కోట్ల విలువైన మద్యం షాపులకు పంపించడం జరిగింది. వీటిలో 4,10,192 కేసుల ఐఎంఎల్, 1,61,241 కేసుల బీర్లు షాపులకు పంపారు. ఈ తరుణంలో 31వ తేదీ ఒక్కరోజే 2.50 లక్షల ఐఎంఎల్ కేసులు, 75,000 బీరు కేసులు అమ్ముడైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా. సాధారణ రోజుల్లో అయితే రోజుకు 80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి షాపులకు తరలిస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా అందుకు 2 రెట్లు అధికంగా స్టాకును తరలించారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు.